ఈ లోకంలో మనుషులు ఎంతకాలం మనతో ఉంటారు? ఈ లోకంలో మనుషులు ఎంతకాలం మనకు సేవ చేస్తారు? ఈ లోకంలో మనుషుల మీద ఎంతకాలం నువ్వు ఆధారపడతావు? ఈ లోకంలో మనుషులు నీకు ఎంతకాలం పరిచర్య చేస్తారు? దేవుడు నిన్ను దర్శించాలి. దేవుడు నీకు సహాయం చేయాలి. దేవుడే నీకు దిక్కు, దేవుడే నీకు ఆశ్రయం, దేవుడే నీకు శైలము, ఆయనే నీ కోట, కొండ, దుర్గము, శైలమై ఉన్నటువంటి దేవుడు బిడ్డలారా. మనుషుల మీద ఆధారపడొద్దండి, మనుషుల వైపు చూడొద్దు ప్రియులారా. దేవుని మీద ఆధారపడండి. దేవుని మీద ఆనుకున్న వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపరిచేవాడు కాదు. దేవుని మీద ఆనుకున్న వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపరిచేవాడు కాదు ప్రియులారా. నీ కాళ్ళల్లో సత్తును అనుగ్రహించేవాడు, నీకు బలమును అనుగ్రహించేవాడు, నీకు శక్తిని దయచేసేవాడు. ఆయన నీ కొరకు వచ్చాడు ఈ లోకానికి. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తాన్ని చిందించాడు, నీ కొరకు సిలువలో బలియాగం అయిపోయాడు, నీ కొరకు తన క్రయాన్ని చెల్లించి ఉన్నాడు, నీ కొరకు సమస్తాన్ని కూడా వదులుకొని రిక్తుడిగా ఈ లోకానికి శరీరధారుడిగా వచ్చాడు బిడ్డలారా. దేవుని దగ్గరికి వచ్చి, యేసయ్యా నాకు ఈ లోకంలో నీవే దిక్కు ప్రభు అని అడుగు. యేసయ్యా నాకు కాళ్ళలో సత్తు లేదు, నాకు బలం ఇవ్వండి, నాకు ఆరోగ్యం ఇవ్వండి, నాకు శక్తిని ఇవ్వండి, నేను కష్టపడి పనిచేసుకోవడానికి శక్తి, బలమును, ఆరోగ్యం నాకు దయచే ప్రభు అని దేవుణ్ణి అడిగితే దేవుని యొక్క శక్తి నీలో విడుదలవుతుందండి.